హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ యాక్ని షో కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే ఓటీసీ కాదు, తిరువీరుగా నటించిన ఓ సుకుమారి మూవీ అనమాట. రూమ్కి వచ్చేసరికి మాత్రం చాలా లేట్ అయింది. యాక్చువల్లీ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 17 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ తెలిసిందే, ట్రైలర్లో చూసిందే మీరు. నేనే స్పాయిలర్ ఏమి ఇవ్వట్లేదు. మెయిన్ లీడ్ అయిన హీరోయిన్కి చిన్నప్పటి నుంచి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. తనని ఎవరు ముట్టుకున్నా సరే కానీ షాక్ కొట్టుద్ది అనమాట. సో అందువల్ల చాలా మంది దూరంగానే ఉంటారు అందరూ కూడా. అదర్ సైడ్ ఏమో హీరోకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అంటే త్వరగా పెళ్లి చేసుకోవాలి. సో ఒక లింక్ అయితే క్రియేట్ అవుద్ది అనమాట. అది మీరు మూవీ చూసి తెలుసుకోండి. సో త్వరగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక పెళ్లి సంబంధం కోసం హీరో ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ చూస్తాడు, ఇష్టపడతాడు, పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. మరి దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్ వాచ్ భయ్య. అది కూడా ఫ్యూ ఫన్నీ ఎలిమెంట్స్ కోసం, అది కూడా ఫ్యామిలీతో ఏదన్నా సరదాగా వీకెండ్కి వెళ్దాం అనుకుంటే ట్రై చేయొచ్చేమో. కాకపోతే తిరువీరన్న ఇంకొద్దన్న. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, మెమరీ కార్డుతో సర్దేశావు. కానీ చాలా బాగుంటుంది సినిమా, అది నాకు చాలా ఇష్టం. అది తర్వాత పాపం ప్రతాప్ ఫ్లాష్ బ్యాక్ ట్రామా సైకలాజికల్ ఎలిమెంట్తో సర్దేశావు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే సింగిల్ పాయింట్తో కరెంట్ షాక్ అని వచ్చారు. ఇది కూడా సర్దేశారు భయ్య, లిటరల్లీ సర్దేశారు. కనీసం గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోలో కామెడీ వర్కౌట్ అవుతుంది, ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి. పాపం ప్రతాప్లో అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం, ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకైతే. అక్కడక్కడ ఫ్యూ ఫన్నీ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ, ఏదైతే బాబాయ్ క్యారెక్టర్తో రాసుకున్న డైలాగ్స్ కానీ, అండ్ అలాగే ఝాన్సీ గారిది కొన్ని కామెడీ ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఐశ్వర్య రాజేష్ గారిది ఫ్యూ ఎలిమెంట్స్ వర్కౌట్ అవుతాయి. ఇంతే, ఈ కామెడీ మూమెంట్స్ మాత్రమే నాకు వర్కౌట్ అయ్యాయి. అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టర్ వాళ్ళ మదర్ రోల్ ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య రాసుకున్న డైలాగులకి పర్ఫెక్ట్గా సెటప్ చేస్తారు. అండ్ అలాగే పర్ఫెక్ట్గా పే ఆఫ్ కూడా ఇస్తారు ఆ డైలాగ్స్గా. ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అయింది ఆ బాండింగ్ అన్నది. అదొకటి నాకు ఎమోషనల్లీ మూవీ మొత్తంలో బాగా వర్కౌట్ అయిన సీక్వెన్స్ ఏదన్నా ఉందంటే మదర్ అండ్ డాటర్ బాండింగ్ చాలా నచ్చింది నాకు. అది ఒక్కటి బాగా వర్కౌట్ అయింది. ఇంకా పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు కూడా ఆ రోల్కి చాలా బాగా సూట్ అయ్యారు. ఇంకా తిరువీర్ అన్న యాజ్ ఒక ఇన్నోసెంట్ రోల్ అంటే ఆయన అలాగో కుమ్మేస్తారు. టెక్నికల్లీ విజువల్లీ కూడా చూడడానికి బాగుంది మూవీ. యా, గుడ్. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ నచ్చింది భయ్య, అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఒక సాంగ్ నచ్చింది. ఈ రెండు సాంగ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకు. విజువల్లీ బాగున్నాయి, వినడానికి కూడా బాగున్నాయి. ఎతికి మరి చెప్తున్నాను అయ్యా పాజిటివ్ నేను. చా, సర్లే ఇంకా మాట్లాడుకుందాం. మెయిన్గా రియాలిటీలోకి వద్దాం కొంచెం. తిరువీర్ అన్నతో ప్రాబ్లం ఏమైందంటే లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి గీసేసాడు అయ్యా, ఒక బాక్స్ గీసుకుని అందులో కూర్చున్నాడు. ఈ మధ్యన ఇంటర్వ్యూలు కూడా చూశాను నేను, ఈ మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో ఒకటే మాట అంటున్నాడు, నా మూవీస్ ఫ్యామిలీస్ చూస్తున్నారు. సో వాళ్ళు నన్ను కలిసినప్పుడు పిల్లలు ఎలా మీ మూవీస్ రిపీటెడ్లో చూస్తున్నారండి, చూసి నవ్వుకుంటున్నారు, మేము కూడా చూస్తున్నాం, చాలా ఎంజాయ్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ చెప్పాడన్నమాట తిరువీర్ అన్న. ఏందన్నా ఇప్పుడు నువ్వు ఎలా అని చెప్పేసి ఓన్లీ ఫ్యామిలీ మూవీలో తీసుకుంటూ కూర్చుంటావా అని అనుకున్నాను నేను అప్పటికి. ఎందుకంటే ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్ బ్రో, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఏ క్యారెక్టర్ అన్నా పుల్ ఆఫ్ చేయగలడు. బట్ ఒకే టైప్ ఆఫ్ సిమిలర్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నట్టే ఎవరికన్నా బోర్ కొట్టుద్ది. నేను ఈరోజు ఫస్ట్ డే కదా మూవీ, ఫస్ట్ డే చూసా. ఒక ఫ్యామిలీ కనబడలేదు నాకు థియేటర్లో. ఓకే సర్లే, హైదరాబాద్లో చూడరు, ఎక్కడో బీసీ సెంటర్లో చూద్దాం అనుకుందాం. జస్ట్ రియాలిటీలు చూడండి, ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నేను అప్పుడే చెప్పను, బట్ చూడండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే పెట్టేశారు బ్రో, లిటరల్లీ హీరోకి ట్యాగ్ పెడతారు కదా, ఫ్యామిలీ హీరో అని ట్యాగ్ ఇచ్చారు. వై 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 ఫ్యామిలీ హీరో? ఈజ్ బెటర్ దెన్ దట్ రా బాబు. మంచి మంచి కాన్సెప్ట్లు ట్రై చేయొచ్చు. ఎలా ఫ్యామిలీ మూవీస్ తీస్తాము అనుకుంటే ఓటీటీకి పరిమితం అయిపోతాడు. తిరువీర్ అన్న కూడా థియేటర్కెళ్ళి ఎవడు రాడు చూడడానికి. నాకు అసలు చాలా మూమెంట్స్ వర్కౌట్ అవ్వలేదు. మెయిన్గా సినిమాలో ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వదు. చాలా ఉంటాయి. పొలిటికల్ ఎజెండా ఒకటి రన్ అవుతుంది మూవీలో, ఒక చిన్న ప్లాట్ ఉంటుంది, దానికి సెటప్ ఉండదు, పే ఆఫ్ ఉండదు. తర్వాత ఆస్తి గురించి ఒక సెటప్ చేస్తారు, దానికి ఏదో పే ఆఫ్ ఇవ్వాలి కాబట్టి అది ప్రిడిక్టబుల్గా పే ఆఫ్ ఇచ్చేస్తారు. అండ్ అలాగే హీరోకి అండ్ వాళ్ళ మదర్కి ఒక ఎమోషనల్ బాండ్ క్రియేట్ చేద్దామని చూస్తారు, దానికి పే ఆఫ్ ఉంటుంది కానీ సెటప్ ఉండదు. దరిద్రం అదే. పే ఆఫ్ ఉంటుంది, చాలా బాగా పే ఆఫ్ చేస్తారు, బట్ దానికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలంటే మనకు సెటప్ చేయాలి కదా, బట్ సెటప్ ఉండదు. అండ్ అలాగే హీరో ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ట్రబుల్స్ ఉంటాయి అన్నమాట. ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఫ్యామిలీ పరంగా, వాళ్ళకి చిన్నప్పటి నుంచి ట్రబుల్స్ ఉంటాయి. సో ఆ ట్రబుల్స్ని ఎక్కువగా పోర్ట్రే చేసి చూపిస్తూ ఉంటారు, బట్ పే ఆఫ్ మాత్రం చాలా ఈజీగా లేపి పాడేస్తారు అన్నమాట హీరోయిన్ వాళ్ళు అన్నట్టు. అది కూడా నచ్చలేదు నాకు అసలు, ఎమోషనల్ అసలు వర్కౌట్ అవ్వదు అది కూడా. అండ్ చాలా వరకు కూడా కామెడీ క్రియేట్ చేయడానికి చాలా సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. మెయిన్గా ఝాన్సీ గారి క్యారెక్టర్ ఉంటుంది బ్రో విలేజ్లో, వరస్ట్ వరస్ట్ ప్రోమాక్స్ అంతే, మామూలు ఓవర్ యాక్షన్ కాదు అసలు. అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఆ విలేజ్లో ఫస్ట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్ళయ్యి ఇంటర్వెల్ వరకు ఫస్ట్ ఉంటుంది బ్రో, అస్సలు నచ్చలేదు నాకు. ఆ కామెడీ అంతా కూడా చాలా ఓవర్ యాక్షన్ ఉంటుంది, చాలా ఓవర్ డ్రామాటిక్ మూమెంట్స్ ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం బాగుంది, ఓకేలే సెకండ్ హాఫ్ అన్న కొంచెం కొత్తగా తీసుకెళ్తే బాగుంది అనిపించింది. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూ మూమెంట్స్ వర్కౌట్ అవుతాయి. కానీ అట్ ది ఎండ్ నా పొజిషన్ ఎలా ఉంది చెప్పనా, ఇంతే, ఎలా ఉన్నాను అంతే సీట్లో. ఇంకా సరే తీసుకెళ్ళండి, కంప్లీట్ చేయి, ఏదోలా మడతెట్టండి, మొత్తానికి మడతెట్టాలి కాబట్టి, క్లైమాక్స్ వస్తుంది కాబట్టి మడతెట్టండి అన్నట్టుగా చూశాను బ్రో నేను, అంతే.
ఎక్కడ కూడా సర్ప్రైజింగ్ లేదు, ఎమోషనల్ కనెక్ట్ లేదు, లవ్ ఆ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్‌గా మీరు ఇన్‌కేస్ ఫ్యామిలీతో చూద్దాం అనుకుంటే యావరేజ్. నాలా ఒంటరిగా ఎళ్లి కూర్చొని చూసారంటే సేమ్ ఇప్పుడు ఇందాక రియాక్షన్ చూపించాను కదా! అలా పడుకోవడమే ఇంకా. నాకైతే అదే అనిపించింది మూవీ. వద్దన్నా వేరే సినిమాలు ట్రై చేయి. మంచి మంచి కాన్సెప్ట్‌లు తీసుకురా. కొత్తగా ఏదైనా ట్రై చేయి. 'మసూదా' నువ్వే తీసావు. గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో కూడా మంచిగా తీసావు. అలాంటి వేరే వేరే కాన్సెప్ట్‌లు ట్రై చేయి. అదే ఫ్లోలో ఎళ్ళిపోద్ది ఇంకా. కంటిన్యూ అవ్వొద్దు. అంటే 'గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' కూడా అంత మంచి సినిమా కూడా హిట్ పడలేదంటే నాకు ఏదోలాగా అనిపించింది. బెటర్ మంచి సినిమాలు ఏదన్నా ఉంటే మంచి కాన్సెప్ట్‌లు ఏమైనా ఉంటే ట్రై చేస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీ దగ్గర అమౌంట్ ఉండి, మీ దగ్గర టైం ఉంటే మీ ఒపీనియన్ తెలుసుకోండి. మీరే థియేటర్‌కెళ్ళండి. నా ఒపీనియన్ సీరియస్‌గా తీసుకోవద్దు. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ మాత్రమే. నాకు సరదా అక్క. నా దగ్గర నెట్ ఉంది. నా దగ్గర టైం ఉంది కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను. నా ఒపీనియన్ సీరియస్‌గా తీసుకోవద్దు. థియేటర్‌కి వెళ్ళండి. మీ ఒపీనియన్ తెలుసుకోండి. ఓకే. సినిమా అయితే ఫ్యామిలీతో చూడొచ్చు. ఫ్యామిలీస్‌కి వర్కౌట్ అవుద్ది బాగా. గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే. లవ్ యూ ఆల్. బై.